వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఫిబ్రవరి 8న సీటెట్ కండక్ట్ చేస్తామని సిబిఎస్ఈ మనకు ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది. చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అనుకోవచ్చు. మనకు ఎవరైతే మరి డిఎడ్ బిఎడ్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు, డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులు, మనకు స్టేట్ లెవెల్ టెట్ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ కాలేదు. అయితే మనకు నవంబర్లో ఈ స్టేట్ లెవెల్ టెట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు ఏర్పాటు చేస్తుంది. ఈలోపు మీరు సీటెట్ కూడా రాయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఇప్పుడు స్టేట్ డిఎస్సికి ఎలిజిబుల్ అవుతారు, మీరు సెంట్రల్ వాటికి కూడా ఈ సీటెట్ ఉంటే మీకు యూజ్ అవుతుంది. కాబట్టి ఎవరైతే డిఎడ్ బిఎడ్ కంప్లీట్ చేసినారో మరి ఆ పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి అయితే మీరు ఈ సీటెట్ రాసుకోండి. ఇక దీనికి సంబంధించి మనకు కీలకమైన అనౌన్స్మెంట్ ఉంది. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న మనకు ఈ సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్, దీన్ని మనం సీటెట్ అంటాము, కండక్ట్ చేయాలని సిబిఎస్ఈ మనకు నిర్ణయించడం అనేది జరిగింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సో ఇక్కడ మనకు ఫిబ్రవరి 8, 2026 ఫిబ్రవరి 8న ఈ సీటెట్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. 20 భాషల్లో 132 నగరాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తామని, పూర్తి వివరాలను సీటెట్ వెబ్సైట్లో త్వరలో మరి అందుబాటులో రానుంది. మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది నెక్స్ట్ కొద్ది రోజులలోనే మనకు ఈ సీటెట్ వెబ్సైట్లో వాళ్ళు పెడతామని చెప్తున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా సిబిఎస్ఈ ఆధ్వర్యంలో మనకు ఏటా జూలై, డిసెంబర్లో ఈ సీటెట్ కండక్ట్ చేస్తాను. లాస్ట్ మనకు 2024 సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. అప్పుడు డిసెంబర్ 14, 2024 డిసెంబర్ 14న ఎగ్జామ్ కండక్ట్ చేసిండ్రు. ఇంకా 2025 జూలైలో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు. వచ్చే డిసెంబర్లో జరపడానికి వాస్తవానికి అయితే మనకు సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండే, కానీ అది రాలేదు. కాబట్టి దేశవ్యాప్తంగా మరి ఉపాధ్యాయ అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సిబిఎస్ఈ శుక్రవారం అధికారికంగా సీటెట్ నోటిఫికేషన్ గురించి అయితే ఒక గుడ్ న్యూస్ మనకి అనౌన్స్ చేసింది. కాబట్టి ఎవరైతే మరి ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో కూడా మీరు కూడా సీటెట్ రాయండి. స్టేట్ డిఎస్సికి వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సీటెట్ ఉన్నా కూడా మీరు ఇక్కడ రాసుకోవచ్చు, ఇది క్వాలిఫై అయినా సరిపోతుంది. ఇక బిఎడ్ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ కోసం అయితే పేపర్ 2, అదే సెకండరీ గ్రేడ్ పోస్టుల కోసం అయితే పేపర్ 1 అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది, గమనించండి. సో ఏమన్నా కూడా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా అందిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, మనకు టెట్పై సుప్రీంకోర్టులో టీఆర్టీఎఫ్ రివ్యూ పిటిషన్ అంటూ మనం ఇంకొక వార్త ఇక్కడ చూడొచ్చు. సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే కంపల్సరీ టెట్ పాస్ కావాలని రీసెంట్గా మనకు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. వచ్చే 2 years డెడ్ లైన్ అయితే విధించడం జరిగింది. దీని మీద సమీక్షించాలని సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ టీఆర్టీఎఫ్ వాళ్ళు శుక్రవారం రివ్యూ పిటిషన్ అయితే దాఖలు చేశారు. విద్యా హక్కు చట్టం తీసుకొచ్చిన సమయంలో, అప్పుడు అంటే ఆ టైంలో 2010కి ముందు ఉద్యోగాల్లో చేరిన వారికి టెట్ అవసరం లేదని ఎన్సిటిఈ అప్పుడు ఆదేశాలు ఇచ్చింది. అయితే 2017లో ఆ నిబంధనను సవరించడం జరిగింది. దాన్ని సమీక్షించి మార్పు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఇక్కడ రివ్యూ పిటిషన్ అయితే దాఖలు చేశామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్కం రమేష్ వాళ్ళైతే ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తానికి అటు గవర్నమెంట్ కూడా ఒక రివ్యూ పిటిషన్ వేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. వివిధ ఉపాధ్యాయ సంఘాలు కూడా మరి, ఎందుకంటే చాలా మంది, వేలాది మంది ఉపాధ్యాయుల మీద ఈ జడ్జిమెంట్ ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కంపల్సరీ 2 yearsలో వీళ్ళంతా టెట్ క్వాలిఫై కావడం తప్పనిసరైంది. సో దీన్ని పేజ్ చేయడానికైతే మరి పిటిషన్లు సుప్రీంకోర్టులో మనకు దాఖలు చేస్తున్నారు. మరి అంతిమంగా ఏమొస్తుంది తీర్పు అనేది మనము వెయిట్ చేయాల్సి ఉంటుంది. చాలా వీడియోస్, నేను 2-3 వీడియోస్ మీకు ఆల్రెడీ ఇచ్చాను. ఎవరైతే మరి వీలైన వాళ్ళు మీరు సీటెట్ కావచ్చు, టెట్ మీరు క్వాలిఫై అయి ఉండడం బెటర్గా. ఎందుకంటే రేపు జడ్జిమెంట్ ఏ రకంగా వచ్చేది లేదు, అంటే వచ్చేది మనం చెప్పలేం. ఎన్సిటి రూల్స్ మరి ఏ విధంగా మళ్ళీ తీసుకొస్తారని కూడా మనం అంచనా వేయలేం. కాబట్టి ఇప్పుడున్నటువంటి జడ్జిమెంట్ ప్రకారం అయితే వీలైనంత వరకు క్వాలిఫై అయ్యే ప్రయత్నం చేసుకుంటే మనము ఏ రకంగా జడ్జిమెంట్ వచ్చినా కూడా పూర్తి సేఫ్ సైడ్లో ఉండొచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. సో ఇవి 2 మనకు కీలకమైనటువంటి వార్తలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. మరి ఏమన్నా కూడా అప్డేట్స్ తప్పకుండా మన ఛానల్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.